నవంబర్ 23న హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే మాలల రణభేరి మహాసభను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రణభేరి మహాసభల కరపత్రాలు నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఎస్సీ వర్గీకరణ అనంతరం జరిగిన రోస్టర్ పాయింట్ల కేటాయింపులో 5% కేటాయించిన గ్రూప్ 3లోని మాలలకు 1% ఉన్న గ్రూప్ 1లోని కులాల కంటే విద్యా ఉద్యోగాల్లో తక్కువ అవకాశాలు వస్తున్నాయని అన్నారు. మాలలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించడంతో పాటుగా ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు, మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయింపు డిమాండ్తో పాటుగా మాలల సామాజిక భవనం ఏర్పాటు చేయాలన్న తదితర డిమాండ్లు లేవనెత్తుతున్నామన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి మాలలు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ రోజు పెద్దలు చెన్నయ్య గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసుకుంటూ ఆసిఫాబాద్ జిల్లాకు రావడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో సాదరంగా ఆహ్వానించిన మాల సోదర సోదరిమణులందరికీ ఉద్యమ జేబీలు. ఇవాళ ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి రోస్టర్ పాయింట్లలో మాలలను అనగదొక్కాలనే ఒక ఏకైక ఉద్దేశంతో సబ్ కమిటీ, ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీలోని కొంతమంది మంత్రులు, 2-3 మంత్రులు చేసిన కుట్ర మాల జాతి నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. ఆ కుట్రను ఛేదించడానికి ఇవాళ ఎస్సీ వర్గీకరణలో జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపడానికి రోస్టర్ పాయింట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం సవరించడానికి ఉద్దేశంతో నవంబర్ 23వ తారీఖున మాలల రణభేరి మహాసభను సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్ లో మాలమాన నిర్వహించ తలపెట్టింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మాలలు తరలి వస్తున్నారు. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న మాల సోదరిమణులు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. ఈ ప్రభుత్వాన్ని సరూర్ నగర్ వేదికగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన బిడ్డలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో సీట్లు దక్కకపోవడమే కాకుండా, అవకాశాలు దక్కకపోవడమే కాకుండా మన ఉద్యోగులకు రిజర్వేషన్లలో ప్రమోషన్లు కూడా లేకుండా నిర్వీర్యమయ్యే పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీన్ని మనం ఈ కుట్రనంతా తిప్పికొట్టడానికి రేపు పొద్దున నవంబర్ 23వ తారీఖున సరూర్ నగర్ గ్రౌండ్ కు లక్షలాదిగా తరలి వచ్చి ఈ ప్రభుత్వం మెడలు వచ్చి ఈ రోస్టర్ పాయింట్లను సవరించుకునే బాధ్యత ప్రతి మాలపై ఉందని మాలలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తున్నారు.